బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇక నగరంలో మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 9, 10 తేదీల్లో మద్యం షాపుల మూసివేతకైతే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పండుగ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీస్ కమిషనర్ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ప్రాంతాల వారీగా మద్యం షాపుల బంద్ వేలను అయితే నిర్ణయించడం జరిగింది. రాజేంద్ర నగర్, గోల్కొండ జోన్ల పరిధిలో అయితే ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా మద్యం దుకాణాలన్నీ కూడా మూతపడనున్నాయి. ఇక అలాగే చార్మినగర్ జోన్ పరిధిలో ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలను పూర్తిగా అయితే నిలిపివేయాలని చెప్పేసి ఆదేశించారు. అంటే 2 రోజుల పాటు కూడా మందుబాబులకు మద్యం దొరకదని చెప్పవచ్చు. ఈ నిబంధనలు నగరంలోని వైన్ షాపులు, కళ్ళు కాంపౌండ్లతో పాటుగా కూడా రెస్టారెంట్లకు అనుసంధానంగా ఉన్నటువంటి బార్లకు వర్తిస్తాయని చెప్పేసి సిపి స్పష్టం చేశారు. అయితే మరి ఇక స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్స్లో ఉన్నటువంటి వాటిల్లో బార్లకు మాత్రమైతే ఈ యొక్క మూసివేత ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఈ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక మరి చట్టం ప్రకారం వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి అయితే పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు ఇక మరి మందు షాపులు బంద్ చేయాలన్నటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే మందు బాబులకే హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే నగరంలో మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 9, 10 తేదీల్లో కూడా మద్యం షాపుల మూసివేత కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే పండుగ సందర్భంగా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా మరి ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సిపి తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే పోలీస్ కమిషనర్ జారీ చేసినటువంటి మరి ఉత్తర్వుల ప్రకారం ప్రాంతాల వారీగా మద్యం షాపుల బంధు వేలాలను కూడా అంటే నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమయంలో ఎక్కడ ఏ షాపులు ఓపెన్ ఉంటాయి, ఏ షాపులు క్లోజ్ చేయాలనే దాన్ని కూడా సో దానికి సంబంధించిన షెడ్యూల్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాజేంద్ర నగర్, గోల్కొండ జోన్ల పరిధిలో కూడా ఆగస్టు 9వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు మూతపడనున్నాయనే దాన్ని కూడా తెలుస్తా ఉంది. దాంతోపాటు చార్మినార్ జోన్ పరిధిలో కూడా ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలను మరి పూర్తిగా నిలిపివేయాలనే దాన్ని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే 2 రోజుల పాటు కూడా మందు బాబులకి ఇక మద్యం దొరకదనే దాన్ని కూడా తెలుస్తా ఉంది ఈ అంశాలకు సంబంధించి కూడా. అయితే పైన పేర్కొన్నటువంటి ఏవైతే మనం చెప్తున్నామో నిబంధనలకు సంబంధించి సిపి చెప్తున్నారో, సో నగరంలో వైన్ షాపులు కావచ్చు, కళ్ళు కాంపౌండ్లతో పాటు రెస్టారెంట్లు కూడా అనుబంధంగా ఉన్నటువంటి బార్లకు వర్తిస్తాయి అనే దాన్ని కూడా సిపి స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్స్ కి సంబంధించినటువంటి వాటికి బార్లకు మాత్రం ఈ మూసివేత మరి ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుందనే దాన్ని కూడా తెలుస్తున్నది. ఈ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. చట్ట ప్రకారం వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి అనే దాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో గోల్కొండ, రాజేంద్ర నగర్, అదే విధంగా ఇక్కడ చార్మినార్ జోన్ కు సంబంధించిన ప్రాంతాల్లోనే ఈ షాపులకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువ అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో వర్గాలుగా కొట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇంకా ఈ వైన్ షాపులు ఓపెన్ చేసి ఉంటే వీటికి ఇంకా ఎక్కువ దారి తీసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సో ముందే చూస్తున్నాం మన హైదరాబాద్ అంటేనే చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు, దట్టు చార్మినార్, అదే విధంగా గోల్కొండ ప్రాంతాల్లో కూడా
చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు బోనాలు జరుగుతున్నటువంటి అంటే హైదరాబాదు వ్యాప్తంగా కూడా బోనాలు సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు కాబట్టి, సో ఇప్పుడు ఈ షాపులేంటి ఓపెన్ ఉంటే ఇంకా ఎక్కువగా మరి ఇది సంఘటనలు అంటే చెయ్యి దాటిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కొంతమంది ఆకతాయిలు కూడా కావాల్సుకొని కూడా చిల్లర గొడవలు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీని అంతటికీ కారణం ఈ వైన్స్ అనేది క్లోజ్ చేస్తే వీటికి కొంత తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయన్న దాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆలోచించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఇలాంటి సంఘటనలకు దారి తీస్తాయో ఆ ప్రాంతంలో స్ట్రిక్ట్ గా వైన్ షాపులకు సంబంధించి కూడా ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది రాధాకృష్ణ. మరి ఇలాంటి సందర్భంలో అక్రమ మద్యమ విక్రయాలు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. దానిపైన పోలీసులు ఎలాంటి స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సిపి సజ్జనార్ చెప్తున్నటువంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఇటు రాజేంద్ర నగర్, గోల్కొండ, చార్మినార్ ఈ 3 జోన్లకు సంబంధించి ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ ఆగస్టు 9వ తేదీన అదే విధంగా ఆగస్టు 10వ తేదీన అంటే 2 రోజుల పాటు ఏ చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ ఉన్నా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టరీత్యా అది నేరము నిషేధించినప్పటికీ ఈ ఆ దొంగచాటున ఏమైనా వైన్ చిన్న చిన్న షాపులు బెల్ట్ షాపులు కూడా మరి ఓపెన్ చేయడం కానీ లేకపోతే చిన్న చిన్న షాపులలో కూడా వీటిని విక్రయించినట్టు తెలిసినా కూడా ఖచ్చితంగా వాటి మీద మరి కఠిన చర్యలు తీసుకుంటాం. దాంతో పాటు ఆ షాపుల లైసెన్స్లను కూడా రద్దు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనే దాన్ని కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో అందుకని మరి ఇట్లాంటి వాటికి ఎవరు కూడా పాల్పడకూడదు అంటూ కూడా ముందుగానే పోలీసుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది ఈ రాధాకృష్ణ. అంటే ఎంత స్ట్రిక్ట్ గా తీసుకుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మనం చూసాము. గతంలో కూడా ఒక రోజుకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు శనివారం ఆదివారానికి సంబంధించి 2 రోజుల వరకు కూడా మరి వైన్స్ క్లోజ్ ఉండడంతో ఆ ప్రాంతంలో సో ఇట్లాంటి వాటికి దారి తీయకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ముందుగానే ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దాన్ని కూడా తెలుస్తోంది. కానీ ఇంకో వైపు నుంచి ఏదైతే వైన్ షాప్ ఓనర్లు కావచ్చు యజమానులంతా కూడా కొంత ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి సమయంలోనే కదా ఎక్కువ మరి స్టాక్ అనేది వెళ్తుంది, ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇలాంటి సందర్భంలోనే మాకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. మరి మా ఆదాయానికి గండి కొట్టే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. 2 రోజులు అంటే కూడా మరి చాలా భారీ నష్టాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆ జోన్లకు సంబంధించినటువంటి ఈ వైన్ షాప్ నడిపేటటువంటి యాజమానులంతా కూడా కొంత ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. కనీసం 2 రోజులు కాకుండా ఒక్క రోజైనా మినహాయించాలి అనే దాన్ని కూడా వారి డిమాండ్స్ వినిపిస్తా ఉన్నారు. సో ఎందుకంటే ఈ వైన్ షాపు ఈ 2 రోజులే కీలకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి అంతా కూడా సో మరి అప్పుడే 2 రోజులు షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తే చాలా అంటే భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నమ్ముకొని వ్యాపారం చేసేటటువంటి చాలా మంది వైన్ షాప్ యజమానులందరికీ కూడా ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు ఎవరైతే ప్రజలు ఉంటారో భక్తులు ఉంటారో ప్రజలకు సంబంధించి వారు కూడా సో ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం పైన కూడా కొంత ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఆ 2 రోజుల వరకు అంటే శనివారం ఆదివారం అంటే కూడా అది పండుగ సందర్భం కాబట్టి సో అప్పుడు చాలా వరకు కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కదా రిలేటివ్స్ వస్తూ ఉంటారు, వారికి సంబంధించినటువంటి మర్యాదలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సందర్భంలో మరి క్లోజ్ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా కొంత అంటే మందుబాబుల నుంచి కూడా కొంత ఈ అంశానికి సంబంధించి కూడా కొంత గందరగోళంగా వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఓపెన్ చేయాలి ఇలాంటి సందర్భంలోనే ఉంటేనే కదా బాగుంటుంది అంటూ కూడా ఇటు మందుబాబుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అంటే మరి ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. పోలీసులు మాత్రం శాంతి భద్రతలకి ఎక్కడ కూడా విఘాతం కలగకూడదు, అదేవిధంగా అవాంఛనీయ ఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు అంటూ కూడా మరి ముందస్తుగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. సో మరి ఈ 2 రోజుల పాటు మాత్రం ఆ ప్రాంతాల్లో మనం చెప్పుకుంటున్నట్టుగా ఆ ప్రాంతాల్లో మాత్రం వైన్ షాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ఉండబోవు అనే దాన్ని కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. నగరంలో మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఇక మరి హైదరాబాద్ పోలీసులు అయితే ఆగస్టు 9, 10వ తేదీల్లో మద్యం షాపుల మూసివేతకు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి ఇక
వాస్తవానికి ఇక్కడ మందుబాబులు అయితే ఇక ఇది ఒక పెద్ద షాకే అని చెప్పాలి. మందుబాబులకు పండగ వాతావరణ సమయంలో ఇలా ఇక మరి వైన్ షాపులు బంద్ పెడితే వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఇక మనం ఊహించిందే. ఇక మరి దాంతోపాటు మందు షాపు ఓనర్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పండుగ సీజన్లో మాకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది, ఎక్కువ ఆదాయం సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సమయంలో 2 రోజుల పాటు మరి ఈ విధంగా మందు షాపులు బంద్ చేస్తే అయితే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అన్న కోణంలో మందు షాపు ఓనర్స్ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు వాస్తవానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే ఇలాంటి కీలక ఉత్తర్వులు తీసుకోవడం అయితే ఒక రకంగా నిజంగా అంటే ఆ పండగ సందర్భంగా అవాంఛనీయమైనటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది.